Hello everyone, this is your Naushad Khan. Welcome to my channel Easy Learning in Detailed Way. Friends and my dear students, మరి ప్రీవియస్ వీడియోలో వర్క్షీట్ 3 అండ్ 4 యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసాం. మరి ఈ వీడియోలో వర్క్షీట్ 5, 6, 7 యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నౌ ఫస్ట్ సి వర్క్షీట్ 5. లెట్స్ రీకాల్. గుర్తుకు తెచ్చుకుందాంలో చూడండి. అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ ఏమన్నారు. See first sum చూడండి. Write the numbers in ascending order. See ascending order ఆరోహణ క్రమం అంటే small to big. Small to big. See first sum 5, 9, 8, 7, 1, 6. So smallest number is what? 1. Then దీని తర్వాత smallest వచ్చేసి 5. 5. Then 6. Then 7, then 8, then 9. సో ఈ విధంగా దీనికి రాయవచ్చు. సెకండ్ సమ్ చూడండి. హండ్రెడ్స్ ఇచ్చారండి కూడా. 328, 951, 111, 357, 609. సి హండ్రెడ్స్ ప్లేస్ మాత్రమే అబ్జర్వ్ చేద్దాం. సి 1, 3, 6, 9, 3. సి ఇందులో ఫస్ట్ 100 మొదట రాద్దాం. 111. దెన్ 300 చూడండి. 328 ఉంది, 357 ఉంది. సో 28, 57లో 28 ముందుగా వస్తుంది కాబట్టి 328. దెన్ 357. దెన్ 600, 900. 600 ముందు వస్తుంది 609. దెన్ 951. నౌ సి క్వశ్చన్ నెంబర్ సి. సి అన్నీ కూడా థౌజండ్స్. ఆఫ్ కోర్స్ ఇక్కడ వచ్చేసి మనకు 12,000 ఉన్నాయి. ఇక్కడ 12,000, 13,000, 13,000 అండ్ 1,000 ఇది. సో 1,000 ముందుగా వస్తుంది 1,111. తర్వాత చూడండి 12,000. 13, 12 వస్తుంది. ఇక్కడ 12,000 సేమ్ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్స్ చూస్తాం. ఇక్కడ 400, ఇక్కడ 500. సో 400 ముందుగా వస్తుంది. సో 12,405. దెన్ 12,504. దెన్ 13,000 రెండు ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఇక్కడ 400, 500. ఫస్ట్ ఇది రాస్తాం. 13,450. దెన్ లాస్ట్గా ఇది రాస్తాం. 13,540. Now let's see second question. Second question. Write the numbers in descending order. Descending order అంటే అవరోహణ క్రమము బిగ్ టు స్మాల్. సి ఫస్ట్ వన్. ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ వచ్చేసి ఎంత? 9. దీని తర్వాత బిగ్గెస్ట్ 8, దెన్ 6, దెన్ 5 అండ్ దెన్ 1. సెకండ్ చూడండి. 25, 63, 18, 89, 98. సో దీంట్లో బిగ్గెస్ట్ వచ్చేసి మనకు 98, దెన్ 89, దెన్ 63, దెన్ 25 అండ్ ఫైనలీ 25. నౌ సి చూడండి. ఇందులో బిగ్గెస్ట్ సో 600 ఉన్నాయి. ఇక్కడ 600, 500. సో బిగ్గెస్ట్ వచ్చేసి 658. దీని తర్వాత 568. దీని తర్వాత బిగ్గెస్ట్ 200 అవుతుంది. 205. అండ్ ఫైనల్లీ చూడండి. ఇది ఒక 100, ఇది ఒక 100. సో ఇక్కడ 5 10s, 1 1 ఉంది కాబట్టి ఇది బిగ్గెస్ట్ అవుతుంది. 156 అండ్ ఫైనలీ 118. సో ఈ విధంగా దీనికి ఆన్సర్ రాయవచ్చు. నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 3. పుట్ కరెక్ట్ సింబల్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్. సి ఇక చూడండి. 5ని 9తో కంపారిజన్ చేస్తున్నారు. సి 5 దీని గురించి చెప్పాలా మనం. దీంతో కంపేర్ చేసినప్పుడు 5 ఈజ్ స్మాలర్ 1. సో మనము లెస్ దాన్ యూజ్ చేస్తాం. 5 ఈజ్ లెస్ దాన్ 9. అలాగే 1001ని 1010తో కంపారిజన్ చేస్తే అగైన్ 1001 ఈజ్ స్మాలర్. సో ఇక్కడ కూడా లెస్ దాన్. సి చూడండి. 8100 లేదంటే 8100. దిస్ ఈజ్ 8010. సో ఇది బిగ్గెస్ట్ అవుతుంది. సో ఫస్ట్ నెంబర్ గురించి మనం రాస్తాం కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ రాస్తాం.
తర్వాత డి చూడండి 45, 54. మరి ఈ రెండింటిలో 45 ఫస్ట్ వన్ ఈజ్ స్మాలర్. సో స్మాలర్ అన్నప్పుడు లెస్ దాన్ యూజ్ చేస్తాం. ఈ చూద్దాం 1480, దిస్ ఈజ్ 14,850. సో దిస్ ఈజ్ స్మాలర్, సో లెస్ దాన్ యూజ్ చేస్తాం. అండ్ ఫైనలీ 9,894, దిస్ ఈజ్ 9,498. థౌజండ్స్ సేమ్ ఉన్నాయి. హండ్రెడ్స్ చూడండి 800, 400. సో 800 అనేది బిగ్గర్ కాబట్టి, సో ఫస్ట్ నెంబర్ బిగ్గరు కాబట్టి గ్రేటర్ దాన్ యూజ్ చేస్తాం. నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 4. సర్కిల్ ది లార్జెస్ట్ నెంబర్. ఇందులో పెద్ద సంఖ్యకు 0 చుట్టండి అన్నారు. చూడండి 125, 852, 903, 302. సో దీంట్లో బిగ్గెస్ట్ నెంబరు 900s కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. బి చూడండి ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి, 4,000, 2,000, 3,000, 9,000. ఆబ్వియస్లీ 9,000 పెద్దది కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ 5th వన్, సర్కిల్ ద స్మాలెస్ట్ నెంబర్. చిన్న నెంబర్కు సర్కిల్ చేయమన్నారు. ఫస్ట్ దాంట్లో చూడండి స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 3. అండ్ బిలో హండ్రెడ్స్ చూడండి 100, 200, 100, 200, 300. స్మాలెస్ట్ అడిగారు కాబట్టి ఈ రెండింటిలో మనకు ఆన్సర్ కావడానికి అవకాశం ఉంది. ఇందులో అగైన్ చూడండి 10s 23, దిస్ ఈజ్ 11. సో ది స్మాలెస్ట్ వన్. దెన్ సి 85, 76, 55, 80, 77. స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 55. అండ్ డి చూడండి 7,000, 7,000, 7,000, అన్ని 7,000సే. సి ఇప్పుడు హండ్రెడ్స్ చూద్దాం, 000, 000, 500, 500. సో ఇవి రెండు అయితే ఆన్సర్స్ కాదు. ఈ రెండింటిలో చూడండి 10s 5 10s 5 10s, 1s డిఫరెన్స్ ఉన్నాయి 8 0. సో స్మాలెస్ట్ వచ్చేసి ఇది అవుతుంది అంట. సో దీనికి ఆన్సర్గా తీసుకుంటాం. నౌ లెట్స్ సీ వర్క్ షీట్ నెంబర్ 6. నౌ సీ వర్క్ షీట్ నెంబర్ 6. సి దిస్ ఈజ్ వాట్ షోయింగ్ నంబర్స్ ఆన్ అబాకస్. అబాకస్ పైన నంబర్ చూపమంటున్నారు. ఫస్ట్ వన్ చూడండి, షో ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆన్ అబాకస్. ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు చూడండి 7 అంటే 7 వన్స్, 7 వన్స్ దగ్గర మనకు ఇక్కడ 7 1 2 3 4 5 6 7 7 సర్కిల్స్ వేశారు. అలాగే చూడండి 85 అంటే 8 10s, 10sలో మనము 8 సర్కిల్స్ వేస్తాం. 1 2 3 4 5 6 7 8. And ones are how many? 5. So 1 2 3 4 5. సో ఈ విధంగా మనము సర్కిల్స్ని మనము గీయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి 249, హండ్రెడ్స్ ఆర్ హౌ మెనీ? 2. సో 200s 1 2. 49, సో 4 10s 1 2 3 4. 9 ones are 1 2 3 4 5 6 7 8 9. సో ఈ విధంగా మనము వాటిని అబాకస్ పైన రిప్రజెంట్ చేయాలి. నౌ సీ సమ్ మోర్ ఆఫ్ సేమ్ కైండ్. 3,488, థౌజండ్స్ ఆర్ హౌ మెనీ? 3. సో థౌజండ్స్ ప్లేస్లో ఇక్కడ 1 2 3 3,000. 400s, సో 1 2 3 400s. 88, so 8 10s first. 1 2 3 4 5 6 7 8. And also 8 ones. 1 2 3 4 5 6 7 and 8. Now see 62,374. See 10,000s మనకి ఇక్కడ 7 ఉన్నాయి, 6 ఉన్నాయి. సో 1 2 3 4 5 6. And 2,000s 1 2. 300s 1 2 3. 74, so 7 10s 1 2 3 4 5 6 7. And 4 ones 1 2 3 4. Now see 30,407. 10,000s 3 ఉన్నాయి కాబట్టి 1 2 3. థౌజండ్స్ ఏం లేవు. 400s 1 2 3. 0 10s ఇది కూడా లేవు. 7 ones 1 2 3 4 5 6 7. సో ఈ విధంగా వీటిని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నౌ లెట్స్ సీ సెకండ్ క్వశ్చన్. సెకండ్ వన్, షో ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆన్ ది నెంబర్ లైన్ అని ఒక ఎగ్జాంపుల్ వాళ్ళే ఇచ్చారు.
25 నుంచి బిట్వీన్ 20 30 ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సి 643 సి దిస్ కమ్స్ బిట్వీన్ 600 అండ్ 700 దీని మధ్యలో వస్తుంది. సో ఎగ్జాక్ట్గా అన్నప్పుడు మనకి ఇక్కడ 650 అవుతుంది. దిస్ ఈజ్ 650 అండ్ 643 అంటే స్పెసిఫిక్ దానికన్నా కొద్దిగా తక్కువ ప్లేస్లో ఇక్కడ అనుకుందాం. దిస్ రిప్రజెంట్స్ 643 ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. నౌ సి 2000 ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. 1000 15,000 2000 ఈ విధంగా మనం సర్కిల్ వేసేస్తే సరిపోతుంది. నౌ సి వర్క్షీట్ నెంబర్ 7 సి ప్రీడెసెసర్ అండ్ సక్సెసర్. దిస్ ఈజ్ ద టాపిక్. ఫస్ట్ వన్ చూడండి, రైట్ సక్సెసర్. సక్సెసర్ అంటే తర్వాత సంఖ్య అనమాట, నెక్స్ట్ నెంబర్ రాయాలి. సక్సెసర్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ 4 నెక్స్ట్ ఏమొస్తుంది మనకు 5. 1543 నెక్స్ట్ నెంబర్ ఈజ్ 1544 and 7010 7011 and 69 successor is 70. 36,274 successor is 36,275. 8,001 successor is 8,002 and 346 successor is 347 and 410 successor is 411 and 14,099 successor is 14,100. Now let's see question number 2. Write predecessor of the following numbers. Predecessor ante mundu sankhya anamata. See, before 8 you get 7. 2485 కన్నా ముందు 2484 వస్తుంది. 200కు ముందు 199. 71 కన్నా ముందు అంటే ప్రీడెసెసర్ 70. 12,694 predecessor is 12,693 and 5,700 predecessor is 5,699 and 609 predecessor is 608 and 30 predecessor is 29. 10,001 predecessor is 10,000. Now let's see question number 3. See, fill in the blanks. ఇక్కడ ఖాళీలను పూరించండి అన్నారు. 13 కామాని అంటే నెక్స్ట్ నెంబర్ రాయమని దీని అర్థం అనమాట. సి ఆఫ్టర్ 13 యూ గెట్ 14. 1300 నెక్స్ట్ నెంబర్ ఈజ్ 1301 and 7009 next number is 7810. 40 next number is 41. 17,410 is 17,411. 4,600 next number is 4,601. 605 next number is 606. 599 next number is 600. 9,999 next number is 10,000. Now let's see question number 4. See, fill in the blanks. అంటే ముందు సంఖ్య. సి ఫస్ట్ బ్లాంక్ ఇచ్చారు, నెక్స్ట్ నెంబర్ ఇచ్చారు కాబట్టి ప్రీడెసెసర్ నెంబర్ రాయాలి. 69 ప్రీడెసెసర్ ఈజ్ 68 and 3001 predecessor is 3000. 600 predecessor is 599 and 176 predecessor is 175. 14,005 predecessor is 14,004 and 7,000 predecessor is 6,999. and fifth one చూడండి, fill in the blanks. సో ఇక్కడ బిట్వీన్ వాల్యూ ఇచ్చారు మనకు, అంటే దీనికి ప్రీడెసెసరు రాయాలి, సక్సెసరు రాయాలి. సో 4,000 predecessor is 399 and successor is 401. See, 6,500 predecessor is 6,499 and successor is 6,501. See, 1,300 predecessor is 1,299 and successor is 1,301. సో ఈ విధంగా వర్క్షీట్ 7 మనం కంప్లీట్ చేయవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.